Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసిమల్ల వాసు, బోనిగల జయసన్ బాబు, బత్తుల అనిల్ కుమార్, యాతం మేరీబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్
తరపున వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పార్టీ అభిమానులకు, అలాగే ముఖ్యంగా ఈ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రీతమ నాయకులు, యువ నాయకులైనటువంటి మరి వెంకటేష్ బాబు గారికి, అలాగే రాష్ట్రంలో మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మనం అందరం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఎలక్షన్ లో 6 మేనిఫెస్టో 6 పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. 6 పథకాలు కూడా 6 నెలల్లోనే జమ చేసుకుంటున్నావు, కానీ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా పెడుతున్నావు? 3 లక్షల కోట్ల చిరుకు మరి బాకీలు తీసుకొచ్చావు. ఏం చేసామని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మేనిఫెస్టో అన్ని కూడా రద్దు చేసావు. ఏసీ వాళ్ళ గడుపు కొట్టావు. గ్యాసులు ఇస్తానని చెప్పని ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి, అలాగే పెట్రోల్, డీజిల్, అలాగే నిత్యావసర వస్తువులు అన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అంతకు 10 అంతలు మరి ఆయన మరి బాధుడే అని చెప్పని మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ బాగుతున్నాడు. ఎన్నికలు అయిన ప్రజలు ఏదో బస్సు పెట్టి మహిళల్ని ఏదో ఉత్తేజపడతామని చూస్తే మహిళలు కూడా చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కరువు తాండవిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కల్లపాల మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ పిలుపునిచ్చారు. 2026-27 విద్యా సంవత్సరానికి కల్లపాల మోడల్ ప్రైమరీ స్కూల్లో అక్షరాభ్యాసంతో ప్రారంభించారు. విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించి విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టాము. దాంట్లో మెనూలో ఫస్ట్ రోజు కాబట్టి మన పాఠశాలలు కూడా సక్రమంగా కొనసాగాలని మొదటి రోజున అందరికీ స్వీట్ పొంగలి చేయించి పెట్టడం జరుగుతుంది. మరి పిల్లల్ని ఎన్రోల్మెంట్ బాగా చేసుకొని మోడల్ స్కూళ్ళు బాగా బలోపేతం చేయడానికి టీచర్స్ అందరినీ కూడా ఇంకొంచెం ఎన్రోల్మెంట్ ఎస్ఎంసీ సభ్యులతో, పెద్దలతో కలిసి నిర్వహించవలసిందిగా కోరడం అయింది. మరి ఈ సంవత్సరము మంచి ఉద్దేశంతో మంచి సక్రమంగా మన పాఠశాల, ప్రభుత్వ పాఠశాల సక్రమంగా కొనసాగాలని ఆశిస్తూ సెట్ చేసుకుంటే సోమవారం మీకు ప్రతిజ్ఞ. మేము ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు మరియు సమాజ సభ్యులు ఈరోజు ఒక మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి బిడ్డ సురక్షితంగా, సంతోషంగా పాఠశాలకు వచ్చేలా చేయడం మా బాధ్యత. ఏ బిడ్డ కూడా బడి మానకుండా, చదువు అర్ధాంతరంగా ఆగకుండా కాపాడుదాం. పాఠశాలను అందరికీ సమ్మిళిత, వివక్షత లేని స్థలంగా నిలబెడదాం. విద్యార్థులకు నాణ్యమైన, ఆనందమయమైన అభ్యాసన వాతావరణాన్ని అందిస్తాం. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల చదువులో భాగస్వామ్యులవుతారు. ప్రతి ఉపాధ్యాయుడు బాల్యాన్ని గౌరవిస్తూ ప్రేమతో నేర్పిస్తారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ పాఠశాల పిల్లల సంరక్షకులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులమైన మేము జ్ఞానంతో, శ్రమతో, దేశాన్ని నిర్మిస్తాం. ఇది మా ప్రతిజ్ఞ. అటు కాదు చూడు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ గారి ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే విద్యార్థి ప్రతిజ్ఞ
అనేటువంటిది చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలని మరి సంక్షిప్త కార్యక్రమంలో భాగంగా మరి పాఠశాలను ఈ రోజు రెడీ చేయడం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం నిరుపేదకు బియ్యం అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ బాషా మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి నిరుపేదలకు ప్రతి శుక్రవారం సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఇబ్రహీం, షేక్ కరీముల్లా, బాషా తదితరులు పాల్గొన్నారు. రోజు కుల మతాలకు అతీతంగా స్థాపించబడినటువంటిది అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం. మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజు పైన ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, మానవ సేవే మాధవ సేవ. ప్రతి గ్రామంలోనూ నిరుపేదలందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా మానవ సేవ చేయాలన్నటువంటి మనోభావాన్ని కల్పించుకొని మీరు ప్రజలందరికీ నిరుపేదలకి సేవ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని గుర్తించాలా, మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ప్రతి మనిషి కూడా తన వంతు సహాయం చేయాలనేటువంటిది తెలుసుకొని ప్రతి మనిషి కూడా తమ తమ గ్రామాల్లో సేవ చేస్తే మనం మన గ్రామాల్ని అభివృద్ధి చెందుకోవచ్చు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. కర్లపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో బిఎల్ఓలు పిఎల్ఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందించాలని తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ సూచించారు. ఎంపీడీఓ ఆదూరి శ్రీనివాసరావు ఆధార్ సెంటర్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, విఆర్ఓలు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే యోగాకు సంబంధించిన అప్డేషన్ ఇచ్చాను. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు ఎల్లుండి సెలవు వస్తుంది. రేపు శనివారం నాడు సీఎం గారు వీసీ తీసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ యోగాలకు సంబంధించి లిస్ట్ ఉంటే మాత్రం నుంచి అవుతున్నాం. అది గుర్తుపెట్టు. రేపు ఎల్లుండి సెలవు వస్తుంది కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ ఎస్ఆర్ గురించి జరుగుతూ ఉంది. అది ప్రతిరోజు కూడా మీరు కలిసి మ్యాపింగ్ చేయాలి. ఎందుకంటే బియ్యాన్ని ఎక్కువ కట్టుకొని వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని బియ్యాన్ని ప్రతి ఒక్క బియ్యాన్ని కూడా మ్యాపింగ్ పర్సెంట్ కూడా ఎక్కువ పర్సెంట్ ఉండాలి. ఎందుకంటే ఏ రోజు కూడా జీరో ఉండాలని లేదు. జీరో కాకుండా కనీసం డైలీ 15 చేయమన్నారు. డైలీ 15 అంటే 20 చేసిన 20-25 అవకాశాలు బట్టి చేసుకొని కూడా జాగ్రత్తగా కోరడమైంది. ఇప్పుడు ఎన్నో చెప్పినటువంటి యోగాల గురించి కూడా మీరు ఒకసారి ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా ల్యాప్ అప్పుడు చేయాలి కంప్యూటర్. ఎందుకంటే రాత్రి డాక్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడి ఉన్నారు. ల్యాప్ పనులు అందరూ ఇంకా చేయలేదు. దాని గురించి కూడా కలెక్టర్ గారు ఒకసారి చెప్తున్నారు. మీరందరూ కూడా ల్యాప్లో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లిస్టు కూడా ఎన్ఆర్ఎస్ ఉన్నారు. వాళ్ళ దగ్గర లిస్ట్ తెచ్చుకొని మీరు యాప్ అప్లోడ్ చేయాలి. తర్వాత సర్వీస్ అమౌంట్ ఉంది, సర్వీస్ అమౌంట్ కట్టాలి. మీరు కట్టించండి. తర్వాత యూనిఫామ్ ఫ్యామిలీ సర్వే, తర్వాత ఆధార్, స్కూల్స్ ఈ రోజు తెలుసున్నారు. ఆ పిల్లలందరూ కూడా ఎండియూ చేయించాలా, తర్వాత అపార్ చేయించాలా. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన సర్టిఫికేట్ ఇవ్వాలా. ఇవన్నీ కూడా మనం ఎలర్ట్ గా ఉండి సచివాలయంలో ప్రతిదీ మినిట్ టు మినిట్ ఎవరు వచ్చినా వాళ్ళకి రెస్పాండ్ అయి పనిచేసి ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. కాబట్టి మనకి కొత్తగా ఎంఆర్ఓ గారు రవీంద్ర కుమార్ గారు వచ్చినారు. సారు చక్కగా రెవెన్యూ, పంచాయతీరాజ్ అనేటువంటి వేరు కాకుండా పంచాయతీరాజ్, రెవెన్యూ ఇద్దరు కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేయాలి. రెండోది
అఫీషియల్ గా అయితే మనకి అధికారులు నిర్లక్ష్యం నీటి వృధా కాదా, అధికారులు సరైన పర్యవేక్షణ లేని ఎడల తాగునీరు ఎలా వృధా అవుతుంది అనడానికి ఇది నిదర్శనం కదా. కర్లపాలెం మండలంలో ఇంద్రనగర్ దగ్గరలో ఈ విధంగా పైపులను వదిలేశారు. తద్వారా ఎంతో నీరు వృధా అవుతుంది. కావున అధికారులు సంబంధిత సిబ్బంది స్పందించి అలా జరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కొల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సౌండ్ ఆపాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైంది. ఆయన 2 ఏళ్ళు చూపిస్తున్నాడు కదా, ఆ 2 సంవత్సరాలైంది. అదే సార్ లోకమాన్య రండి ఏడుకోండి. మరి ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమంలో మరి ఇంతమందికి వచ్చారు. ఎవరికి ఎవరు వచ్చారు? మీ అందరికీ వచ్చారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ఏం చేసుకుంటుంటే ఇక్కడ బాబు జాగీరా 3 సంవత్సరాలలో ఇల్లు ఖాళీ చేసి పోవాల్సి వస్తుంది చెప్తున్నా వాళ్ళకి. ఈ ఊరు ఖాళీ చేసి పోవాల్సి చెప్తున్నా. ఎవరిని వదిలేదని చెప్తున్నా. ఎవరి పార్టీ వాళ్ళు ఉండండి, మీరు సంపాదించుకుంటున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, చెరువులు తవ్వుకుంటున్నారు. మీ బతుకు బతకండి. మీరంటే మంచినీళ్ళు పోస్తారంట, రోడ్డు మీద ఫ్లెక్సీలు కడతారంట. ప్రజల్లో కట్టుకో, వెనక్కి కట్టుకో. నేను మీ బాబు జాగిరైంది ఈసారి రోడ్డు మీద కానీ వాళ్ళు చడిగితే, మన ర్యాలీల్లోకి వచ్చి అడిగితే వాళ్ళు ఇసుక తవ్వేటువంటి చోటనే పంచాయతీ పెడతామని చెప్పి, వాళ్ళు కోడి సంఘాలేసే చోట పంచాయతీ పెడతామని చెప్పి, వాళ్ళు ప్యాకెట్లాడే చోటకైనా పంచాయతీ పెడతామని చెప్పేసి చెప్తున్నా, వాళ్ళు చెరువులు దగ్గర చోటకే పంచాయతీ పెడతామని చెప్పేసి చెప్తున్నా. దగ్గర పెట్టుకోనండి. చీరాల ఫైర్ స్టేషన్ గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మంజూరైన సందర్భంగా కూటమి నాయకులు సంబరాలను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 44 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ కు ఆమోదం లభించిందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, పట్టణ అధ్యక్షుడు డోగుపర్తి సురేష్ సహా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంపీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, సీఎం గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం,
అన్నా కొంచెం స్ప్రెడ్ అవ్వండి. జిల్లాలి మద్దులూరు మాలకొండయ్య గారి నాయకత్వం, 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 చీరాల అడిగొడ్డు పట్టణంలో మున్సిపాలిటీ ఆఫీసర్ ఉన్నటువంటి ఫైర్ ఆఫీస్ గేట్ దగ్గర మరి ఫ్లైఓవర్కి 44 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విడుదల చేసే సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి అది రావడానికి కృషి చేసినటువంటి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారికి మరి బాపట్ల పార్లమెంట్ ఎంపీ గారికి చీరాల నియోజకవర్గ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గతంలో కొంతమంది పనికిరాని నాయకులు పనికిరాని చెత్త పేపర్ ఒకటి చీరాల ఓవర్ బ్రిడ్జిని వాళ్ళు నొక్కెళ్ళారు వీళ్ళు నొక్కెళ్ళారు కారు పూతలు చూసి కారు వార్తలు రాసి మరి చీరాల ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్లి ఇచ్చేశారు. మరి ఈరోజు ఆ రోజు చెప్పాము ఎక్కడికి పోలేదు, ఫ్లైఓవరు చీరాల ఫ్లైఓవర్ చీరాలకే వస్తుందని ఆ రోజే చెప్పాము. మరి ఈ రోజున అది గ్రాంట్ వచ్చిన సందర్భంగా మరి ఉన్నటువంటి ఇక్కడ మన కూటమి నాయకులు మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరి మన చీరాల ముద్దుబిడ్డ చీరాల టైగర్ మరి మద్దులూరి మాలకొండయ్య గారికి ఈ దినాన పాలాభిషేకం నిర్మించడం జరిగింది. ఇది కేవలం మన మద్దులూరి మాలకొండయ్య గారి ప్రతిభ వల్లే మనకి చీరాలకి వాళ్ళ ఫ్లైఓవర్ వచ్చింది. మరి ఈ ఫ్లైఓవర్ రావడానికి గతంలో ఇక్కడ పనిచేసేటువంటి మాజీ కౌన్సిలర్ తమ్ముడు ఈశ్వర్ల రామారావు ఎంతో కృషి చేశాడు. ఎంతో మంది నాయకులకి, ఎంపీలకి, మినిస్టర్లకి దీని మీద అర్జీలు పెట్టి ఇవాళ ఈ శాంక్షన్ సందర్భంగా అతని ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆ కుటుంబం తరఫున ఆ కుటుంబానికి మనందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెన్నపోటకు 2 ఏళ్లు కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు పల్నాడు జిల్లా కారంపూడి మండలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో మాచర్లకు తరలివచ్చారు. ఈ సందర్భంగా కారంపూడి మండల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ మాచర్ల పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు కిల్లా రత్నకుమారి, కాశీ విశ్వనాథం మరియు చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.